నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏలూరులో ఈ నెల 3న సీఎం పాల్గొనే సిద్ధం భారీ బహిరంగ సభకు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. సిద్ధం సన్నాహ కార్యక్రమాలకు పూళ్లలో డీసీసీబీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించిన ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నరసి సోమేశ్వరరావుకు పితృవియోగం కలగటంతో పరామర్శించడానికి గూడెం వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరీదేవి. రావికుంటలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పలువురు తెలుగుదేశంలోకి చేరిక. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో పెంటపాడు కోనాకరపేట యువకులు జనసేనలోకి చేరికలు. భీమవరం బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో భారీగా వెళ్లిన కాన్వాయ్. ఎన్నికల సమరంలో విజయడంకా మోగించడానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ సమరోత్సాహంతో సిద్ధంగా ఉన్నారని ఏలూరులో ఈ నెల 3 శనివారం జరిగే జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు తాడేపల్లిగూడెం నుండి భారీ జనసంద్రోహంతో రావడానికి సిద్ధంగా ఉన్నారని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. ఏలూరులో జరగబోవు సిద్ధం కార్యక్రమానికి తగు సన్నాహ సమావేశం స్థానిక వైసీపీ కార్యాలయంలో గురువారం జరిగింది. ఏలూరు నుండి పార్టీ సీనియర్ నాయకులు గంటా ప్రసాదరావు హాజరయ్యారు. మంత్రి కొట్టు సత్యనారాయణ, గంటా ప్రసాదరావులు మాట్లాడుతూ సిద్ధం బహిరంగ సభ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందున ప్రతి గ్రామ నాయకుడు, వార్డు నాయకుడు, పట్టణ నాయకులు పోటీగా తమ ప్రాంతాల నుండి జనసేకరణ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొట్టు విశాల్, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, పార్టీ ముఖ్య నాయకులు కరి భాస్కర్ రావు, కొలుకులూరి ధర్మరాజు, సంపత్రావు కృష్ణారావు, తెన్నేటి జగజ్జీవన్, పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, సచివాలయ ఇన్ఛార్జ్లు పాల్గొన్నారు. మనకి ఇక్కడ హైవే ఉంది కాబట్టి హైవేలో జర్నీ ఈజీ. కొన్ని గ్రామాలు ఉన్నాయి. భీమవరం నుంచి రావాలంటే హైవే లేదు కదా, లేకపోతే నర్సాపూర్ నుంచి రావాలంటే హైవే లేదు కదా, లేకపోతే చంద్రపూర్ నుంచి రావాలంటే హైవే లేదు కదా, జగన్ నుంచి రావాలంటే హైవే లేదు కదా. అంటే మనకు దగ్గరగా ఉంది కదా, దగ్గరగా ఏం లేదు, దూరంగా ఉన్నా ప్రయాణం యాక్సెస్ బాగుంటుంది. అందుకని మనం మెయిన్గా ఎక్కువ మంది మన మొబైల్ చేయమన్నారు. మన జాగ్రత్తగా మొబైల్ చేసుకునే లాగంలో మీరేం చేస్తారంటే ప్రతి బస్సుకి తాడేపల్లిగూడెం నియోజకవర్గం మీ ఊరి పేరు పైన పెద్దది జగన్మోహన్ గారు ఎప్పుడు పైన ఉంటుంది, కింద మంది ఉంటుంది. కింద మధ్యలో మీరు ఏం చేస్తారంటే సిద్ధం సభను జయప్రదం చేయండి అని రాయండి, లేదా సిద్ధం అని రాయండి. ఈ ఫోటో వేయండి. తాడేపల్లిగూడెం నియోజకవర్గం మీ ఊరి పేరు రాసుకోండి. బస్సుకి వెనక ముందు కట్టండి. ఒక చీకటి పడినా మన బస్సు ఎవరిదాలు ఐడెంటిఫై చేయడానికి గుర్తుకోండి. ఈ నెల 3న శనివారం ఏలూరులో జరుగు సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొనే సిద్ధం బహిరంగ సభకు ప్రతిష్టాత్మకంగా జన సమీకరణ చేయాలని ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు పిలుపునిచ్చారు. గురువారం భీమడోలు మండలం పరిధిలోని పూళ్ల, కురెళ్లగూడెం, కోడూరుపాడు, దుద్దేపూడి గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులతో పూళ్లలో డీసీసీబీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావు నిర్వహణలో సమావేశం జరిగింది. ఏలూరు సీఎం సభకు ప్రతి నాయకుడు కూడా తమ వంతుగా కార్యకర్తలను, అభిమానులను తరలించే బాధ్యత స్వీకరించాలని ఎమ్మెల్యే సూచించారు. గత 4.5 ఏళ్లలో ప్రతి కుటుంబానికి కూడా మనం సంక్షేమ పథకం అందించామన్నారు. లబ్ధిదారులను ప్రోత్సహించి ప్రతి ఇంటి నుండి ఒక్కొక్కరు వచ్చేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో
కార్యక్రమంలో సర్పంచి దాయం సుజాత ప్రసాద్, ఎంపీపీ కనుమాల రామయ్య, జెడ్పీటీసీ తుమ్మగుంట భవానీ రంగ, ఏఎంసీ చైర్పర్సన్ ఇంచేటి నీలిమ, వైసీపీ మండల అధ్యక్షులు రావిపాటి సత్య శ్రీనివాస్, సెక్రటరీ రాకుర్తి నాగేశ్వరరావు, పుప్పాల కార్తిక్, పచ్చా బాబీ, పుప్పాల బుజ్జీలు, పులకండం మధు, కందులపాటి అయ్యప్ప బాబు, పులిచెర్ల వెంకటకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. మూడో తరం జరగబోయేటువంటి సిద్ధం మేము సైతం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎన్నికల శంకారం పూడ్చడానికి సుమారు 3 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, 3 జిల్లాలకు సంబంధించిన సుమారు 50 మంది ఎమ్మెల్యేల పరిధిలో సుమారు 3 లక్షల మంది ముఖ్య కార్యకర్తలతోటి రేపు మనకు దగ్గరగా సుమారు 20 కిలోమీటర్ల దూరంలోనే ఏలూరు ఎంట్రన్స్లో ఆశ్రమ హాస్పిటల్ ఎదుర్కొంటే ఏదైతే సహారా వాళ్ళ సైట్ ఉందో సుమారు 115 ఎకరాల సైట్లో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభకి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఎల్లుండ ఆ సభ మన అందరూ కూడా వేలాదికి తరలి వెళ్ళబోతా ఉన్నాం. మీరందరూ కూడా చక్కగా మాట్లాడారు, కృష్ణరావు పెద్దలు, అనుభవాలు వాళ్ళు. ఎందుకంటే ఈరోజు వీరందరూ ఆశీర్వదించారు కాబట్టి ఆ స్టేజ్లో కార్యకర్త ఉన్నాను నేను. ఇప్పుడు మీ ముందు ఎమ్మెల్యేగా మీ ముందు కొంచెం పైన మాట్లాడే స్థాయికి మీ ఆశీస్సులతో నేను ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఈ రోజున చిన్న ఫస్ట్ ఏమంటారు అన్నీ బాగా జరిగినాయండి. కార్యకర్తలకి కొంచెం స్తబ్దుగా ఉన్నారు. ఎందుకంటే మా ద్వారా ఏం జరగలేదు. కష్టపడి 10 ఏళ్ళు కష్టపడి మోసాం, ఓడిపోయినప్పుడు నెగ్గినప్పుడు కూడా కొడతా ఉన్నాం. వచ్చిన తర్వాత వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, వాలంటీర్లు తీసుకొచ్చారు, సచివాలయాలు తీసుకొచ్చారు. కాబట్టి మాకు ఆ ఇంపార్టెన్స్ లేకుండా పోయిందనే మాట ఒకటి ఎక్కువగా కార్యకర్తలు అన్ని చోట్ల వింటూ ఉంటాం. జరుగుతున్న వాస్తవం కూడా అదే. మీ దృష్టిలో మీరు ఎలా అంటున్నారు, మరి మేమేమనుకోవాలి? మేము కూడా ఇక బటన్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందేది మనల్ని నమ్ముకున్న ప్రజలు. మనం ఎవరైతే మాట ఇచ్చి హామీ ఇచ్చి ఆ పథకాలు ఆ ఇంటికి చేరవేసే విధానంలో మనం కొంచెం కృతకృత్యులయ్యాం. అంటే 100% న్యాయం చేశాం. మన పూల గ్రామం, స్వగ్రామం కింద నన్ను సొంత బిడ్డగా చూసుకుని ఒక 10,000 ఓటికి ఉన్న గ్రామంలో 4,000 వేయేటటువంటి అది చరిత్ర, అది కష్టసాధ్యం. కాబట్టి మీరు ఏ ఆశయాలతో మమ్మల్ని గెలిపించారు? ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో జన్మభూమి కమిటీలు పెట్టి, లేకపోతే ఆ ఊర్లో పెద్దల దగ్గరికి వెళ్తేనే కానీ ఇవ్వద్దని, పార్టీ కాకపోతే ఇవ్వద్దని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, జనసేన వేరే పార్టీలు అయితే పథకాలు ఇవ్వద్దని రకరకాలుగా ఆయన చేసేటువంటి అన్యాయం వల్ల 100 సీట్లు ఎక్కినోడు ఆఖరికి ఏమైందండి 23 సీట్లకి పరిమితం అయిపోయాడు. ఆ పొరపాటు మళ్ళీ మనం చేయకూడదు. మనం కులం, మతం, ప్రాంతం, పార్టీ సంబంధం లేకుండా మనం పథకాలు ప్రజలతో ఎన్నుకోవాడు పడ్డాం. ఇటువంటి మంచి నాయకుడు, నిబద్ధత గల నాయకుడు మరి ఇంక ఎక్కడ కూడా లేదు. ఇంతకుముందు మన ఎంఎంపర్ వసంత కుమార్ గారు పనిచేసినట్టుగానే ఆయన గారు ధీటుగా మరి మన వాసు గారు కూడా మరి ఎంతో మంచి పేరు తెచ్చుకుని మరి ఇక్కడే కాదు అధికారుల్లో కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ ఆయన మంచి పేరు తెచ్చుకుని ప్రజలకి మంచి పరిపాలన అందిస్తున్నందుకు మరి మనమందరూ కూడా మరి ఆయనకి అండగా దండగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ 2024 ఎన్నికల్లో మనమందరం కూడా కలిసికట్టుగా ఏదైనా చిన్న విభేదాలున్నా, ఇబ్బందులున్నా అన్నింటి కూడా పక్కన పెట్టి ఈ 2 నెలల్లో కూడా భారీగా కష్టపడి మరి ఆయన భారీ మెజార్టీతో మనం అందరం గెలిపించుకుంటే రాబోయే కాలంలో మరి కాబోయే మంత్రి మన వాసుబాబు గారు. కాబట్టి ఏ పనైనా పేద, బడుగు, బలహీన వర్గాల తరఫున నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాసుబాబు గారు. మరి ఆయన్ని మనం మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపించి మనం మంత్రిగా చూడాలని మనందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు యుద్ధానికి సిద్ధం అంటున్నారు. మరి దానికి నా సైనికులు మీరే అని మనందరినీ వేలెత్తి చూపిస్తున్నారు. మరి మన మనోభావాలు ఏంటి? మనం చాలామంది కూడా ప్రతి ఇంట్లో కూడా అనేక పథకాలు సంక్షేమ రూపంలో వస్తున్నాయి. కానీ కార్యకర్తలు మనం ఇబ్బంది పడుతున్నామని కొంతమంది ఈ మధ్యలో మాట్లాడటం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ జన్మభూమి కమిటీలాగా మనకు ఇక్కడ కమిటీలు ఇచ్చినట్లయితే మనం కేవలం మన కార్యకర్తలమే మరి చూసుకునేవాళ్ళమేమో, ఇంత బాగా సంక్షేమాలు అందించేవాళ్ళం కాదు. ఇవాళ ప్రతి ఒక్క ఇంట్లో కూడా సంక్షేమాలు అందుతున్నాయి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి వల్లే. మనకి విద్య, వైద్యం ముఖ్యమని
విద్యకి వైద్యానికి కూడా పెద్దపీట వేశారు. మరి ఏ రాష్ట్రంలో లేని విధంగా మనకు విద్యను మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే విధంగా చేశారు. కార్యకర్తల యొక్క సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా మన శాసనసభ్యులకు తెలియజేయాలని చెప్పి వారు కోరారు. మరి కార్యకర్తల సమస్యలు పెద్దగా ఏమీ లేదని ఆలోచిస్తున్నాను. ఎందుచేతనంటే మన గ్రామంలో కానీ మన ఎంఎంపురంలో కానీ సాయంపాలు కానీ దుద్దేపూడి కొండ్రపాడు అనివారిగూడి ఏరియాల్లో ఉన్న కార్యకర్తలు వారికి అనుబంధంగా మరి వారంటీ వ్యవస్థ అనేది ఒకటి ఏర్పాటు చేసి మరి వారి ద్వారా మన ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి చేరవేస్తూ ఏ విధమైన గొడవలు లేకుండా సక్రమంగా వాళ్ళకి అందజేసినందుకు ఈ వేదిక నుంచి వారికి కూడా ఈ కరెంటు మన వారంటీలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకు చేస్తానంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారంటీస్ని ఏర్పాటు చేసింది మన ప్రియతమ ముఖ్యమంత్రి వారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నరసే సోమేశ్వరరావుకు పితృవియోగం కలగటంతో ఆయనను పరామర్శించడానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గురువారం తాడేపల్లిగూడెం వచ్చారు. స్థానిక సవిత్రుపేటలోని నరసే సోమేశ్వరరావు నివాసానికి పురంధేశ్వరి దేవి వచ్చారు. సోమేశ్వరరావు తండ్రి వీర్రాజు ఇటీవల మృతి చెందటంతో సోమేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పురంధేశ్వరి వెంట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు, రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ, జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, ప్రధాన కార్యదర్శి ఈతకోట తాతాజీ, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు బొల్లిన నిర్మల, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దప్రోలు వీరరాఘవులు, పసుపులేటి వెంకటరామారావు, పెంటపాడు మండల అధ్యక్షులు దత్తు ప్రసాద్, రూరల్ మండల అధ్యక్షులు పత్సా రామకృష్ణ, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మేడం గారు కొంచెం వెనక్కోండి. మీరు వెనక్కోండి, మాట్లాడతారు. అందరికీ వచ్చేసింది. మా వీధికి రామారావు గారు వచ్చినట్టుంది. మీరు వస్తే మాకు ఎప్పుడు కూడా మంచి అభిమానం మాకు రామారావు గారే. మా చిన్నప్పటి నుంచి కూడా అన్ని సినిమా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఈరోజు మా నాన్నగారు నర్సే వీర్రాజు గారు చనిపోయిన సందర్భంగా మా ఇంటికి మమ్మల్ని పరామర్శించడానికి రావడం జరిగింది. వారితో పాటుగా పెద్దలందరూ కూడా పరామర్శించడం నాకు చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ఒక కార్యకర్తకి కష్టం వస్తే మేము ఉన్నాము అని మరి రాష్ట్ర బాధ్యతలో ఉన్న జిల్లా బాధ్యతలో ఉన్న పెద్దలందరూ వచ్చి ఒక కార్యకర్తకి భరోసా ఇవ్వడం అనేది ఏ పార్టీలో కూడా జరగదు. అది ఒక భారతీయ జనతా పార్టీలో మాత్రమే జరుగుతుంది. ఒక భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా తమ కుటుంబ సభ్యులుగా ఆలోచించి మరి వారికి అండగా మరి ఉంటూ ఎదటి వాళ్ళకి ఆదర్శంగా ఉండే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. అందుకనే అధికారం ఉన్నా లేకపోయినా ఈ పార్టీ కోసం, ఈ పార్టీ సిద్ధాంతం కోసం ప్రతి కార్యకర్త ఎంతో కష్టపడి రాత్రింబావులో మరి జెండా భుజాన్ని వేసుకుని తిరుగుతున్నారు. అంటే ఈ యొక్క అభిమానానికి ఆదరణీయానికే ఈ పార్టీలో ఉండడం జరుగుతుంది. ఇంకా నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మా ఇంటికి రావడానికి. ఆకుతీగపాడు గ్రామ శివారు రావిగుంటలో బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలవల బాబ్జీ ఆధ్వర్యంలో పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 50 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి వెలవల బాబ్జీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దాసరి అప్పన్న, పాతూరి రాంప్రసాద్ చౌదరి, బుద్దన ధనరాజ్, కొల్లేరి నాగరాజు, పి ఉమాశంకర్, పి సత్యనారాయణ, చెప్పుల వాసు, కొండపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
నెలకు 1500 రూపాయలు వస్తాయి సరిగా ఈసారి మీరు అందరూ కూడా రూపాయలు చొప్పున పడుతుంది రూపాయలు వస్తుంది నెల అది ఇల్లు కట్టుకునే బస్సులో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇచ్చారు కదా ట్యాప్ ఇస్తారు అవును చూడండి సార్ అవును చూడండి మ్యారేజ్ అలాగే ఇంట్లో పిల్లలు ఉన్నారు తాడేపల్లిగూడెం నియోజకవర్గ వలవల బాబ్జీ గారు మీ ముందుకు రేపల్లి చల్ల అలమండి అజయ్. రాబోయే రోజుల్లో చాలా ఘనంగా మంచి కమ్యూనిటీ హాల్ ఇక్కడ కడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే గతంలో మరి ధనరాజు గారు కానీ మరి ఉమాశంకర్ గారు కానీ నాగరాజు గారు కానీ వీళ్ళందరూ కూడా తలకో పదవి ఉంటే ఈ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పరిస్థితి ఈవేళ అయ్యే సిమెంట్ రోడ్లు మనకి దర్శనమిస్తాయి. ఈవేళ మరి ఆ పరిస్థితి కనపడతలేదు. అభివృద్ధి అనేది ఆవిడ దూరంలో నిలిచిపోయిన పరిస్థితి. మరి ఈ గ్రామానికి ఖచ్చితంగా చెప్తున్నాను నేను, మీరు ఎంత బాగా నన్ను ఆదరించినందుకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం అయినా సరే మరి ఖచ్చితంగా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా నేను ఈ సభాముఖంగా వాగ్దానం చేస్తున్నాను. యాక్సిడెంటల్గా చనిపోతే 5 లక్షలు, 50 సంవత్సరాల లోపు మామూలుగా ఉన్న వ్యక్తులు చనిపోతే 2 లక్షల రూపాయలు, 50 సంవత్సరాలు పైబడి ఉన్న వ్యక్తులకి 35,000 వాటిలో ఇచ్చే కార్యక్రమం జరిగింది. మరి ఈవేళ ఆ కార్యక్రమాలు లేకపోతే ఆ ఇంటికి ఆలమ్మన ఎలా ఉంటుంది, ఆ ఇంటికి దిక్కు ఎలా ఉంటుంది. ఈవేళ ఎంతో మంది ఆ కార్యక్రమం వల్ల నష్టపోతున్నారు. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, మీరు టౌన్లోకి వెళ్తే మరి పట్టిడన్నం పెట్టే అన్న క్యాంటీన్లో 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే భోజనం పెట్టిన పరిస్థితి ఉండేది. ఈవేళ ఆ కార్యక్రమాన్ని వచ్చిన వెంటనే దాన్ని ధ్వంసం చేసేసిన పరిస్థితి. 27 పథకాలు ఉండేవి దళితులకి, అందులో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అలాగే మరి అంబేద్కర్ మరి విదేశీ విద్య, ఈ 2 కార్యక్రమాలు ఎంత మంచి కార్యక్రమాలు ఇవి కూడా రద్దు చేసిన పరిస్థితి. ఏదైతే దళితుల కోసం గతంలో పెట్టిన పథకాలన్నీ తీసేసి ఈవేళ ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక్క లోను కానీ సబ్సిడీ మీద ఎవరికైనా వచ్చినాయా అని అడుగుతున్నాను నేను. గతంలో ఆటో దగ్గర నుంచి ఇనోవా కారు దాకా, అలాగే ఏదైనా కుటుంబం మరి వ్యాపారం చేసుకుంటానంటే కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 90% సబ్సిడీ లోను ఇవ్వడం జరిగింది. ఈవేళ ఆ కార్యక్రమాలన్నీ కూడా తీసి పాడేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన కాడి నుంచి కూడా అన్ని వర్గాల ప్రజల్ని సమభావంతో చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేసేవారు. మరి ప్రతి ఒక్కరికి లోన్లు ఇవ్వడం కానీ, ఆటోలు ఇవ్వడం కానీ, కార్లు ఇవ్వడం కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా మరి పరిశ్రమలు పెట్టుకోవడం ద్వారా కానీ, మరి చదువుకోవడానికి మరి విదేశీ విద్య వెళ్ళాలంటే వారికి లోన్లు ఇవ్వడంలో కానీ ప్రతి కార్యక్రమం కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వం మరి ఎంతో ఘనంగా చేసేవారు. మరి సప్లాన్ ద్వారా అనేకమైన నిధులు ఇచ్చి గ్రామాలను అభివృద్ధి బాటలో, గ్రామానికి మౌలిక సదుపాయాలు చేయడంలో కానీ అన్నింటిని కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం లోగడ ఎలా చేసాము అన్నది
అందరూ ఎవరైనా చెప్పారు. మరి నేను సర్పంచ్గా చేసినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే సర్పంచ్గా చేశాను. మరి ఈ రకంగా మీ రావికొండలో మరి ఏ రకంగా మేము చేసాము మరి సోదరులకు అందరికీ తెలుసు. ఈ 5 సంవత్సరాలు ఇక్కడ అయితే అభివృద్ధి శూన్యం. మరి ఎస్సీ పేటకి ఎస్సీ సప్లైన్లు ఉండాలి కదా. ఎస్సీ సప్లైన్ ఉన్నామా అని 20 లక్షలు తెచ్చి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ రోడ్డు వేయగలిగాం మేము ఆ రోజుని. ఎస్సీ సప్లైన్ ఉన్నామా అని పిల్లరపేటకి మనం సెక్షన్ చేయించాం. మహానుభావుడు వచ్చి రద్దు చేసాడు. లేకపోతే ఇంకో పిల్లరపేట కావాలా. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు మాకు ఇచ్చింది ఏంటంటే మన గ్రామంలో ఎవరో ఇంటికి కూడా మరుగుదొడ్డి లేదు. ప్రతి మరుగుదొడ్డికి 15,000 కాడికి ఇచ్చి ప్రతి ఇంటికి సుమారుగా 150 మరుగుదొడ్లు ఇక్కడ కట్టించి ఒక మరుగుదొడ్డికి 15,000 కాడికి ఇప్పించి ఇక్కడ మరుగుదొడ్డు అంటూ లేని ఇల్లు లేకుండా అది అలా మేము కష్టపడి చేసాం. మళ్ళీ మనకి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇక్కడ బాజీ గారిని పట్టుకుని మీకు ఇమీడియట్లీగా పిల్లరపెట్టు మీకు కమిటీ హాళ్ళు కట్టించి బాధ్యత మేము తీసుకుంటామని. పెంటిపాడు గ్రామంలోని కోనాకర్పేటకు చెందిన 50 మంది జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో గురువారం చేరారు. నియోజకవర్గ అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు, జిల్లా సంయుక్త కార్యదర్శి కొనకళ్ళ హరినాథ్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెంటిపాడు మండల జనసేన అధ్యక్షులు పుల్లాబాబి, వీర మహిళలు పెనుబోతుల సోమాలమ్మ, కసిరెడ్డి మధులత, చాపల రమేష్, మన్నిడి రమేష్, నేదూరి స్వామి నాయుడు, అడబాల కిషోర్, ముఖేష్, కేశవ్ భట్ల విజయ్ తదితరులు పాల్గొన్నారు. రెడీ కోనగారపేట పెంటపాడు గ్రామం నుంచి పెద్ద ఎత్తున దళిత యువకులందరూ కూడా పవన్ కళ్యాణ్ ఆశయాల్ని నచ్చి జనసేన పార్టీలోకి రావడం, కుటుంబం పెరుగుతుంది, జగమంత కుటుంబం తయారవుతానికి కారకులు మీరందరూ. మరి జగమంత కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రానున్న రోజుల్లో కూడా ఈ జనసేన పార్టీ మీద ఉంది. ఈ కుటుంబం అంటే కుటుంబ సభ్యులకి ఏ రకమైన కష్టం వస్తే మనం ఎలా ఫీల్ అవ్వాలో మీకు వచ్చినా అదేవిధంగా, అంటే మీరు కూడా మా కుటుంబ సభ్యులు, కులం లేదు మతం లేదు అనేది మనం జగన్మోహన్ రెడ్డి చెప్పడం వేరు, మనం చెప్పడం వేరు. మనం గుండెల్లో చెప్తాం, జగన్మోహన్ రెడ్డి పెదాల మీద చెప్తారు. ఎందుకంటే ఆ రోజు మీరు చూశారు, ఏ దళితులు అయితే నా దళితులు, నా బీసీలు అని మీరు రాజ్యాధికారం తగ్గించుకొని ఈరోజు సుధాకర్ గారు అని ఒక డాక్టర్, మీరు కావాలంటే నేను చెప్తున్నాను, మీరు అన్నీ చూడండి. సుధాకర్ అని ఎస్సీ మాల డాక్టర్, మరి మాస్కుల గురించి కామెంట్ చేసినందుకు పిచ్చోడనే స్థాయి దగ్గర తీసుకొచ్చి మరి అరెస్టులు చేయించి చనిపోయే వరకు మరి చేసింది మీరు కాదని అడుగుతున్నాను. అనంతబాబు అని ఒక ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని చంపి ఇంటికి తీసుకెళ్ళి పార్సల్ చేస్తే పక్కన పెట్టుకుని ఈరోజు కూడా చూశాను యూట్యూబ్లో అతన్ని సీఎం గారు పక్కన నిలబెట్టి మరి ఆయన చేసే కార్యక్రమాల్లో కానీ. మరి బీసీల గురించి చెప్తే మా అక్కనే ఒకళ్ళు వేధిస్తున్నారు కాబట్టి మీరు దాన్ని వేధింపులు ఆపాలని చెప్పినందుకు ఆ కుర్రోడిని తోటలో పెట్టి తగలబెట్టిన సందర్భం మనం చూసాం. దాని మీద ఈ ముఖ్యమంత్రి ఏం స్పందించాడని అడుగుతూ ఉన్నా. 125 అడుగుల విగ్రహం కట్టినా, అది 10 అడుగుల విగ్రహం కట్టినా, ఆ జాతికి మనం ఏదైనా చేసి ఉండి మీరు చెప్పండి, లేదు పలానా వాళ్ళు కడుపు నిండా తిండి ఉంది, ఉంటాక పెద్ద ఇల్లు కట్టించాం, భవంతులు కట్టించాం, లేకపోతే ఇంటికో ఉద్యోగం ఇచ్చాం, ప్రత్యేక హోదా తీసుకొచ్చాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాం, రోడ్లు పోసాం, రైతులు ఆదుకున్నాం, దళితులను ఆదుకున్నాం, వెనుకబడి కులాలను ఆదుకున్నాం, కాబట్టి మాకు ఓటేమని అడుగుతారు ఎవరైనా. 125 అడుగులు విగ్రహం, 125 అడుగులు అంబేద్కర్ గారు మీరు కట్టకల్లా ప్రజల గుండెల నిండా కోట్లాది మంది మనసుల్లో గుండెల్లో ఉన్న వ్యక్తి అంబేద్కర్ గారు. అది ఒక ఎస్సీ జాతికే కాదు, నేను చాలా మీటింగ్లో చెప్పాను, ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి రాజకీయాల్లో ప్రమేయం ఉంది ఈరోజు అంటే దానికి కారణం అంబేద్కర్ గారు. కాబట్టి ఆ విశ్వాసమైన కులాన్ని మీరు వాడుకుని డబ్బులు దండుకుని వాళ్ళకి ఎంగిలి మెతులు ఇసిరి మీరు కోట్లాది రూపాయలు నొలుకున్న ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే మీలాంటి యువకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసి ధర్మయుద్ధానికి సహకరించమని చెప్పి మిమ్మల్ని 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తాను. పెంటపాడు మండలం పెంటపాడు కోనకరావుపేట నుంచి దళిత సోదరులు జనసేన పార్టీ కుటుంబంలోకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుచేతనంటే నా సొంత బిడ్డలు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలని జగన్మోహన్ రెడ్డి గారు దళిత జాతిని యావత్తు
ఇవాళ మోసం చేయడం, ఇక్కడ 27 రకాల విద్యా స్కీములను తీసేసి దళితుల్ని ఎంత అన్యాయం చేశాడో జగన్మోహన్ రెడ్డి ఈ దళిత సోదరులు తెలియజేశారు. అలాగే విగ్రహాలు పెట్టి ఎత్తైన విగ్రహాలు పెట్టేస్తే జాతిని ఉద్ధరించినట్టు కాదు. జాతికి ఏదైనా మేలు చేయాలి, అది పవన్ కళ్యాణ్ గారి వల్ల అవుతుందని పవన్ కళ్యాణ్ గారిని నమ్మి, జనసేన పార్టీని నమ్మి, అలాగే తాడేపల్లి నియోజకవర్గంలో దమ్మున్న నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని నమ్మి, బొలిశెట్టి శ్రీనివాస్ గారి వల్ల ఏదైనా జరుగుద్ది, బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మా సోదరులు అంతా ఈ జనసేన కుటుంబంలోకి రావడం చాలా ఆనందదాయకం. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు కానివ్వండి, శ్రీ బొలిశెట్టి శ్రీని గారు ఏదైతే నియోజకవర్గంలో చూపిస్తున్నటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళిపోతున్న తీరును చూసి ఇవాళ దళితవాడల నుంచి పెద్ద సంఖ్యలో నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా జాయినింగ్స్ జరుగుతున్నాయి. పెంటపాడు కొనాగారపేట నుంచి సుమారు ఇక్కడ 50 మంది మన పార్టీలో చేరడానికి రావడం అనేది చాలా శుభపరిణామం. వీళ్ళు ఏం చేస్తారంటే పాపం మాటలకి, జగన్మోహన్ రెడ్డి మాటలకి కానివ్వండి, గతంలో చేసిన పరిపాలన ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలకి, మభ్య మాటలకి మోసపోయినటువంటి విషయం స్పష్టంగా చెప్తున్నారు వీళ్ళు కదిపినప్పుడు. ఖచ్చితంగా ఇవాళ దళితులను మోసం చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దళితుల ఓట్లతోటి అధికారంలోకి వచ్చి దళితులపై దాడులు చేస్తుంటే సోద్యం చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇతర కులాల పక్కన పెట్టినా దళితులు మాత్రం క్షమించరు, ఇది నిజం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి చేతుల మీదుగా గురువారం నరసాపురం పార్లమెంట్ పార్టీ కార్యాలయం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతకొట్ట తాతాజీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా నరసాపురం తరలి వెళ్లారు. ఈతకొట్ట తాతాజీ నాయకత్వాన నియోజకవర్గానికి చెందిన బీజేపీ శ్రేణులు బైక్ ర్యాలీ, కార్ల ర్యాలీతో తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోట రాంబాబు, పెద్దప్రోలు రాఘవులు, రామగాని సత్యనారాయణ, ముప్పిడి సురేష్ రెడ్డి, దత్తు ప్రసాద్, పచ్చా రామకృష్ణ, కొండేపాటి వెంకటేశ్వరరావు, ఐ శ్రీదేవి, వెంకటలక్ష్మి, కావ్యారెడ్డి, ఎం నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. నరసాపురం పార్లమెంట్ ఎలక్షన్ ఆఫీసు ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ శ్రేణులు బయలుదేరి వెళ్తున్నాం. ఇందాక మరి రాంబాబు గారు చెప్పినట్టు 150 బయలుపడి మోటార్ సైకిల్ నియోజకవర్గ స్థాయిలో 10 చిన్న కార్లు వేసుకుని మా కార్యకర్తలందరూ అతి ఉత్సాహంగా వెళ్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని 25 జిల్లాల్లోనూ పార్లమెంట్ ఆఫీసులు, ఎలక్షన్ ఆఫీసులు ప్రారంభోత్సవం భీమవరం నుంచి జరుగుతుంది. కాబట్టి దీనికి మరి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరరావు గారు, అలాగే రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఇవాళ సెంట్రల్ పార్టీలో ఒక కోర్ కమిటీ మెంబర్ అయిన సోమి వీర్రాజు గారు, అలాగే రాష్ట్ర జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి తాడేపల్లి నుంచి కూడా ఈ మా బీజేపీ శ్రేణులు, వివిధ మోర్చా నాయకులు, ఎస్టీ ఎస్సీ నాయకులు, అలాగే వివిధ నాయకులు అందరం కలిసి భారీ ఎత్తున బయలుదేరుతున్నాం. ఏదైనా రాబోయే ఎలక్షన్ రోజుల్లో మోడీ గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రజలు ఈరోజు విపరీతమైన మద్దతు మోడీ గారు తెలియజేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తుందని, దాని పూర్తి మద్దతు భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఇస్తారని ఆశిస్తూ రాబోయే 24వ సంవత్సరం రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లకి, అసెంబ్లీ ఎలక్షన్లకి శంకారం పూరితం అన్నది ఈరోజు జరుగుతుంది మా రాష్ట్ర అధ్యక్షురాల చేతుల మీదుగా. అందుకని ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి ఈ రోజున మా పార్టీ కార్యాలయం భీమవరంలోని నరసాపురం పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం ఓపెనింగ్కి పురంధేశ్వర్ గారు, అలాగే సోమి వీర్రాజు గారు, అలాగే సత్యకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా, సత్యకుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఈ పార్టీ కార్యాలయం ఓపెనింగ్కి రావడం జరిగింది. అందుకని ఈ రోజున తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అభిమానులు అందరూ కూడా ఈ రోజున భారీ ఎత్తున 150 మోటార్ సైకిళ్ళు, అలాగే 10 కారులతోటి ఈ రోజున ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఈ రోజున 25 పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల కార్యాలయాన్ని 25 కార్యాలయాన్ని ఈ రోజున
అధ్యక్షులు పురంధేశ్వరి గారు ఆధ్వర్యంలో రోజు వర్చువల్ దాంట్లో ఓపెనింగ్ జరుగుతుంది. అందుకని భారీ ఎత్తున అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ స్థాయిలో మరి మన భీమవరంలో జిల్లా పార్టీ ఆఫీసు ఓపెనింగ్కి వెళ్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున దీనికి హాజరైన మరి తాతాజీ గారికి, అలాగే కోట రాంబాబు గారికి, మరియు ఎస్సీ నాయకులు నారాయణ గారికి, ఓబీసీ నాయకులు మరి నరసింహమూర్తి గారికి, అలాగే రమేష్ గారికి, రామగారి సత్యనారాయణ గారికి, అంకలక్ష్మి గారికి, పడాల రవి గారికి, శ్రీదేవి గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున ఇంత భారీ ఎత్తున మరి బైక్ ర్యాలీ కానీ, కారు ర్యాలీ కానీ వెళ్తుంది. దీన్ని ఆవిడ వచ్చే కార్యక్రమం జయప్రదం చేయాలనే ఉద్దేశంతో మేము భారీ ఎత్తున ఇక్కడ పార్టీని చాలా బలిష్టం చేసి వెళ్తున్నాము. కాబట్టి దీన్ని అందరూ కూడా సక్సెస్ చేయాలి. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. జిల్లా దళిత హక్కుల పోరాట సమితి వారి 2024 రాష్ట్ర డైరీని గురువారం AMC చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల హక్కుల కోసం పోరాడుతున్న DHPS వారి డైరీని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు ద్వారంపూడి వేణుగోపాలరెడ్డి, DHPS రాష్ట్ర ఉపాధ్యక్షులు కళింగ లక్ష్మణరావు, K రత్నకుమార్, K శివ, జోగేంద్ర తదితరులు పాల్గొన్నారు. దళిత హక్కుల మీద పోరాటం అంటే సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఇది డైరీని కూడా ఆవిష్కరించడం మంచి శుభ పరిణామం. దీంట్లో దళితులు అంటే SC, ST, STలు, బడుగు బలహీన వర్గాలందరి గురించి కూడా వారికి ఎక్కడైనా సరే సమస్య ఉంటే ఆ సమస్య మీద పోరాడి ముందుండేటువంటి వాళ్ళు లక్ష్మణరావు, వీళ్ళందరూ కూడా. వీళ్ళు మన యొక్క రాజ్యాంగంలో అంబేద్కర్ ఏవైతే ఈ యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క ఉన్నతికి రాజ్యాంగంలో పొందపరచడం జరిగింది. దాన్ని ఈ యొక్క 75 సంవత్సరాల కాలంలోనూ కూడా SC, ST అట్రాసిటీ యాక్ట్ కానివ్వండి, వారి యొక్క ఎదుగుదల కోసం ఎన్నో చట్టాలను చేయటం జరిగింది. ఆ చట్టాలన్నింటినీ కూడా అమలు చేయవలసినటువంటి యంత్రాంగం, పోలీస్ వ్యవస్థ, జ్యుడిషియల్ అన్నిటి కూడా ఉన్నాయి. అయినా కానీ ఎక్కడా దిక్కున
ఈ పేదలకి అన్యాయం జరుగుతూనే ఉంది. ఏ పేదలకి అన్యాయం జరిగినా కానీ ఈ పోరాట సమితి వారు వాళ్ళకి గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి వారికి న్యాయం జరిగే విధంగా పోరాటం వల్లది వీరి వలన కొంతమందికి మేలు జరుగుతుంది. అదీ కాకుండా ఈవేళ భారతదేశంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోనూ కూడా దళితుల ఉన్నతికి పాటుపడేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, నాడు నేడు గవర్నమెంట్ స్కూల్స్లో కానివ్వండి, అదేవిధంగా ఈ పేద వర్గాలందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అదేవిధంగా స్కూల్ ఐటీఐ చదివినా డిగ్రీ చదివినా వసతి దీవెన ఈ కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా మిడ్ డే మీల్స్ విషయంలోనూ కూడా ఇవన్నిటిలో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కొన్ని కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టడం జరిగింది. దళిత హక్కుల పోరాట సమితి ఇది కేవలం దళితులకు మాత్రమే కాకుండా బడుగు బలహీన వర్గాల్లో ఇబ్బంది పడే వాళ్ళకి, అలాగే మా ఉన్నత వర్గాలు అనుకుంటున్న మేజర్ క్యాస్ట్లో కూడా కొన్ని ఇబ్బందులు అవుతాయి. ఈ లక్ష్మణరావు వచ్చి ఇతను మానవతావాదిగా అంబేద్కర్ గారి ఆశయ సాధనలో ఇతను చాలా ముందుంటాడు. ఇతను మా మిత్రుడు. అలాగే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా బడుగు బలహీన వర్గాలకి, దళితులకి అందరికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుంది. రెండోది, ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ గారి మీద ఉన్న గౌరవభావంతో మొన్న అమరావతిలో అంత పెద్ద విగ్రహ ఆవిష్కరణ జరిపించారు. దళితులంటే వాళ్ళు పూర్వం నుంచి కూడా అంబేద్కర్ గారు వాళ్ళ ఒక్కళ్ళ కోసమే రాజ్యాంగం రాయలేదు, అందరి బాగు కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం ఆయన పాటుపడ్డాడు. ఆయన ఆశయ సాధనలో మనం ముందరకెళ్తే మన దేశం ప్రపంచంలోనే అంబేద్కర్ గారి ఆశయ సాధనలోనే అందరూ కూడా నడుచుకుంటే ప్రపంచంలోనే మనం ముందుకు 2006లో ఏదైతే దళితుల సమస్యల మీద ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి దళిత హక్కుల పోరాట సంఘం అనేక పోరాటాలతో ముందుకు కొనసాగుతుంది. దళితులు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యలపై పోరాటం చేస్తుంది. అదే SC/ST సప్లాన్ చట్టం, జస్టిస్ పొన్నే సిఫార్సులు, ఇలాగ అనేక సమస్యలు ఏవైతున్నాయో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు, అదేవిధంగా చట్టాలకు సంబంధించి ఈ డైరీలో ముద్రించడం జరుగుతుంది. కాబట్టి ఈ డైరీ అందరూ కూడా ఉపయోగపడేది. కాబట్టి ఇది ప్రతి సంవత్సరం కూడా ఇది మన అందరికీ అభ్యుదయవాదులకి, నాయకులకి అందరూ కూడా ముద్రించి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ చట్టంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వాలు మనకి SC/STలకు సంబంధించి కానీ అనేక చట్టాలు ఉన్నప్పటికి కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, కొన్ని సవరణ జరుగుతూ ఉన్నది. కాబట్టి అన్నింటిని కూడా తెలుసుకొని మన హక్కులను, అదేవిధంగా మన చట్టాలను తెలుసుకొని భవిష్యత్తులో ఈ డైరీలో అదే మన అందరం కూడా మన హక్కుల కోసం పోరాటం చేయాలని దీన్ని ముద్రించడం జరుగుతుంది. రాష్ట్ర దేవాదాయ శాఖకు చెందిన ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కోటి సత్యనారాయణ నిర్వహణలో ఈ నెల 3న శనివారం సాయంత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరగనున్నది. ఈ కళ్యాణ మహోత్సవం స్థానిక బలసలమ్మ గుడి ప్రాంగణంలో వైభవంగా జరిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను పరిశీలించడానికి మంత్రి కోటి సత్యనారాయణ బలసలమ్మ గుడి వద్దకు వెళ్లి ఇంకను చేయవలసిన ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. మంత్రి వెంట బలసలమ్మ గుడి ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంచుబాబు, సభ్యులు కరి భాస్కర్ రావు, వట్టిప్రోలు రాము తదితరులు ఉన్నారు. ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ తాడేపల్లిగూడెం పట్టణ వాసులకి, అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న భక్తులందరికీ ధర్మ ప్రచార పరిషత్లో భాగంగా ఇక్కడ నిర్వహిస్తున్న రాష్ట్రంలో ఉన్న ప్రధాన ఆలయాల్లో ఉన్న స్వామివార్ల విశేషమైన పూజా కార్యక్రమాలు, దాంట్లో పాల్గొంటున్న దంపతులకి రేపు 3వ తారీఖున అంటే శనివారం రోజున, ఏకాదశి శనివారం, ఆ రోజున వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి విశేషమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా వాడపల్లి ప్రత్యేకత ఏమిటంటే 7 శనివారాలు అక్కడ ఆలయ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుని 7 వారాలు చేసిన వాళ్ళకి శుభ ఫలితం వస్తుందన్నది నమ్మకం. అలాగే భక్తులందరూ కూడా
వేలాదిగా తరలి వెళ్ళి ప్రతి శనివారం అక్కడ స్వామివారికి ప్రదక్షిణలు చేసి 7 వారాలు వెళ్ళి మొక్కు తీర్చుకుని వాళ్ళు కోరిన కోరికలు నెరవేర్చుకుంటారు. దాంట్లో భాగంగానే ఇవాళ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని ఇక్కడ తీసుకొచ్చి మన ఈ కార్యక్రమాల్లో భాగంగా రేపు సాయంత్రం జరగబోయే వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణానికి ముందు 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈ స్వామివారికి 7 ప్రదక్షిణలు చేసే కార్యక్రమాన్ని ఒక క్రమ పద్ధతిలో భక్తులందరూ కూడా క్రమంగా వచ్చి స్వామివారి మీద భక్తి శ్రద్ధలతోటి 7 ప్రదక్షిణలు చేసి స్వామివారి కళ్యాణం వీక్షించడానికి వెళ్ళేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో భక్తులందరూ 4 గంటలకే ఇక్కడికి వచ్చి 4 నుంచి 6 గంటల వరకు ఈ ప్రదక్షిణ స్వామివారికి 7 ప్రదక్షిణలు చేసి స్వామివారి కళ్యాణంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే 6 గంటల అనంతరం ఇక్కడికి వచ్చిన స్వామివారు మళ్ళీ కళ్యాణానికి వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. కాబట్టి 7 ప్రదక్షిణలు చేసే కార్యక్రమం అవకాశం భక్తులకి 4 గంటల నుంచి 6 గంటల మధ్యలోనే చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి భక్తులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే రేపు శనివారం అంటే 3వ తారీఖు శనివారం 3వ తారీఖు అంటే ఎల్లుండ బలసలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో స్వామివారిని ఇక్కడ పల్లకిలో కూర్చోబెట్టి 7 ప్రదక్షిణలు చేసే అవకాశం వీలు అన్ని ఏర్పాట్లన్నీ అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తాం. భక్తులకు అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా ఇక్కడ 2 క్యూ లైన్లు ఫామ్ చేస్తున్నారు 2 వైపుల నుంచి. ఆ క్యూ లైన్లో భక్తులు క్యూ లైన్లో వచ్చి ఇక్కడ 7 ప్రదక్షిణలు చేసే దాంట్లో పాల్గొనాలని కోరుతున్నాను. ఎందుకంటే మూకమ్మడిగా వచ్చేస్తే అక్కడ అందరిని అలౌ చేయడం అన్నది సాధ్యపడదు. కాబట్టి దీనికి ప్రత్యేకించి క్యూ లైన్లు ఫామ్ చేయడం జరిగింది. ఆ క్యూ లైన్లో వచ్చిన వారికి మాత్రమే ఈ 7 ప్రదక్షిణలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులు ముందుగా వచ్చి ఆ క్యూ లైన్లోకి వచ్చి క్యూ లైన్ ద్వారా 7 ప్రదక్షిణలు స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ శుభ ఫలితాన్ని పొందాలని, అనంతరం స్వామివారి కళ్యాణాన్ని తిలకించి వెళ్ళాలని, ప్రసాదాలు కూడా వాడపల్లిలోనే అక్కడే తయారు చేసి నివేదన చేసి ఇక్కడికి తీసుకొస్తారు. కాబట్టి భక్తులందరికీ కూడా విశేషమైన స్వామివారి ప్రసాదాలు కూడా ప్రత్యేకంగా ప్రతి భక్తులకి ఇవ్వబడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీన్ని భక్తులందరూ కూడా వినియోగించుకోవాలి. ఎందుకంటే నాకు ప్రతి శనివారం అంటే శుక్రవారం ఒకరోజు ముందు వందలాది మంది నా దగ్గర నుంచి ఇక్కడ లెటర్లు పట్టుకెళ్ళి అక్కడ దర్శనానికి వెళ్తున్నారు. అటువంటి కార్యక్రమం ఇక్కడ మనం తాడేపల్లిగూడెంలోనే అటువంటి విశేషమైన ఫలితం పొందేలాగా ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థులు సొంతంగా కంపెనీలు ఏర్పాటు చేసే స్థాయికి ఎదగాలని బిజినెస్ కన్సల్టెంట్ అండ్ డైరెక్టర్ ఎస్ కృష్ణ సౌజన్య సూచించారు. నిట్లో గురువారం రిజిస్టర్ దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సౌజన్యంలో ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ డెవలప్మెంట్ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని గురువారం ఆన్లైన్లో నిర్వహించారు. ముఖ్య అతిథి కృష్ణ సౌజన్య మాట్లాడుతూ దేశ ఆర్థికాభివృద్ధిలో టెక్నాలజీ కీలక పాత్ర వహిస్తుందన్నారు. సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు విభిన్నమైన నాణ్యమైన ఆలోచనలు చేస్తూ నూతన ఆవిష్కరణలను చేపట్టాలని కోరారు. డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జిఆర్కే శాస్త్రి, ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అధ్యక్షురాలు డాక్టర్ వి సుదర్శన దీప, ఉపాధ్యక్షులు డాక్టర్ పి శంకర్, ఆచార్యులు వి సందీప్తో పాటు 70 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ ఆలోచన తగదని, ఇండియన్ కరెన్సీపై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ తదితర డిమాండ్లపై మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చీకటిమిల్లి మంగరాజు గురువారం తన పుట్టినరోజు సందర్భంగా పెంటపాడు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేశారు. ఈ దీక్షా శిబిరానికి మాల మహానాడు నాయకులు, దళిత సంఘ నాయకులు వచ్చి ఆయనకు మద్దతుగా తాము కూడా దీక్షలో కూర్చున్నారు. పుట్టినరోజును దళితుల డిమాండ్ల సాధన కోసం నిరాహార దీక్ష చేస్తున్న మంగరాజును అభినందించారు. క్రిస్టియన్ ఎస్సీలను బీసీలుగా వర్గీకరించడం తగదని, వారిని ఎస్సీలోనే ఉంచాలన్నారు. దళితులు ఎస్సీ వర్గీకరణ కోసం కాకుండా రాజ్యాధికారం కోసం పోరాడాలని మంగరాజు హితవు పలికారు. పెంటపాడు ఇతర మండలాల నుండి దళిత నాయకులు వచ్చి పాల్గొని చీకటిమిల్లి మంగరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ దేశానికి దిశ మార్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డున సుమారు 400 కోట్ల రూపాయల విలువైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పటం. అయితే
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు, చాలా సంతోషం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర కూడా పాఠ్యాంశాల్లో పెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఆ మహనీయుడు మహానుభావుడు ఈ దేశమే కాకుండా ప్రపంచమంతా కూడా ఆయన్ని గౌరవిస్తూ ఉంది. ఆయన విగ్రహాలు పెడతా ఉన్నారు. ఆయన్ని ఫోటోని కరెన్సీ నోటు మీద కూడా ముద్రించాలని కూడా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కోరుతా ఉన్నాం. అంతేకాకుండా భారత రాజ్యాంగ దినోత్సవం రోజున ఆయన విగ్రహం పెట్టట్లేదు. గాంధీ గారు అయితే పనిచేశాడు, ఆయన విగ్రహం పెట్టచ్చు, ఆయన ఫోటో పెట్టచ్చు, మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి భారత రాజ్యాంగం రాశారు, ఆయన ఫోటో కూడా పెట్టి జెండా వందనం చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మరి ప్రపంచ మేధావిగా కొనియాడబడుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని కరెన్సీ నోట్ల మీద ముద్రించాలని, అలాగే ఏదైతే ఏబిసిడి వర్గీకరణ అనే అంశాన్ని సుప్రీంకోర్టు ఏనాడో కొట్టివేసినటువంటి అంశాన్ని మళ్ళా తెర మీదకు తీసుకొచ్చి కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నాయో దానిని కూడా విరమించుకోవాలని చెప్పి, అలాగే మరి దళిత క్రైస్తవులు కూడా ఎస్సీ జాబితాలో పెట్టాలి, ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసింది, ఆ తీర్మానాన్ని పార్లమెంటుకు పంపించాలని చెప్పి మరి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి సమస్యల పట్ల ఆయన మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ దీక్షను మరి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా మరి ఆయనకు ఉన్నటువంటి అభిమానులు, అలాగే మాలమహానాడు కమిటీ సభ్యులందరూ కూడా అభినందిస్తూ ఈరోజు ఆయన చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మరి భవిష్యత్తులో ఈ సమస్యలకు ఒక పరిష్కారం చూపించే దిశగా మన పోరాటాలు చేయాలని చెప్పి కోరుకుంటూ మంగరాజు గారి దీక్షను అభినందిస్తూ ఉన్నాం. పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి అన్నయ్య శేఖరవేలి మంగరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇలా నిరాహార దీక్ష చేయడం చాలా మంచి పని. ఎందుకంటే అందరూ పుట్టినరోజు చేసుకుంటారు కానీ ఏ స్వీట్లు ఆటలు పంచిపెట్టుకుని వెళ్ళిపోతారు. కాకపోతే అన్నయ్య ఏంటంటే నిరాహార దీక్ష చేద్దాం, ఏదో ఒకటి దళిత క్రైస్తవులు దళితులు వైపు ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఒకసారి వేదిక మీద తీసుకెళ్ళి ప్రజల దృష్టిలో తీసుకెళ్తామనే ఉద్దేశంతో పెట్టడం చాలా మంచి పరిణామం. అందుచేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల్ని ప్రతి ఒక్కరూ కూడా గౌరవించి, దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రతి దళితులు కూడా అంబేద్కర్ని గౌరవించే బాధ్యత ఉంది కాబట్టి గౌరవించాలని, అలాగే అంబేద్కర్ని కరెన్సీ నోటు మీద ముద్రించాలని ఎప్పటి నుంచో మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. అంబేద్కర్ని కూడా కరెన్సీ నోటు మీద కంపల్సరీ ముద్రించాలి. ఎందుకంటే యావత్ భారతదేశం గర్వపడేటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ని కరెన్సీ నోటు మీద ముద్రించకుండా ఆంధ్రప్రదేశ్కి సీఎం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మామగారైనటువంటి ఎన్టీఆర్ని ఒక నాణ్యం మీద ముద్రించడం అది చాలా దుష్పరిణామం. ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి ఎన్టీఆర్ని నాణ్యం మీద ముద్రించడం ఏంటంటే యావత్ భారతదేశానికి సేవ చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని తప్పనిసరిగా కరెన్సీ నోటు మీద ముద్రించి ఆయన గౌరవించాలనేది మా అభిప్రాయం. ఆదివారం సాయంత్రం 3 గంటలకు పెదతాడేపల్లిలో నిర్వహించే బీసీ బహిరంగ సభకు తరలి రావాలని ఆ సంఘ నాయకులు రూరల్ మండలంలో పర్యటించి విజ్ఞప్తి చేశారు. సభకు చెందిన కరపత్రాలను, గోడపత్రాలను మారంపల్లి, ఆరుళ్ల, నందమూరు, జగన్నాథపురం, నవాబుపాలెం గ్రామాలలో పర్యటన సాగింది. రాష్ట్ర బీసీ చైతన్య వేదిక అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, బీసీ నాయకులు అడ్డాల నరసింహారావు, మల్లుల విజయ్, ముద్రగడ లలితాకుమారి, సుజాత, పట్నాల శంకర్రావు, గుమ్ములూరి శ్రీహరి, కట్టా శ్రీనివాస్ తదితరులు గ్రామాలను సందర్శించి ప్రచారం చేసిన వారిలో ఉన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్లను వినిపించారు. ఫిబ్రవరి 11న జరిగే బీసీ బహిరంగ సభకు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్న బీసీ చైతన్య వేదిక బృందం గత 76 సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బీసీ సమస్యల మీద, బీసీ హక్కుల సాధనకై పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా అన్ని బీసీ కుల సంఘ నాయకులు, అదేవిధంగా మన ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా బీసీ ప్రతినిధులందరూ కూడా వేలాదిగా ఈ బహిరంగ సభకు హాజరు కావాలని తెలియజేస్తున్నాం. ప్రతి ఏ గ్రామానికి వెళ్ళినా ఎంతో సంతోషంగా మన బీసీల ఐక్యత చాటాలి, భావి తరాలకి మనమేంటో చూపించాలి. రేపొద్దున్న ఏ కార్యక్రమానికైనా బీసీని గుర్తించాలంటే ఈ ఐక్యత మన దగ్గర ఉండాలని వాళ్ళ నుంచి తిరిగి మాకు సమాధానం వస్తామంటే మరి బీసీలలో ఎంత చైతన్యం వచ్చిందనేది మాకు అర్థమవుతుంది. ఈ రోజే కాదు, ఏ రోజైనా సరే
బీసీలే ఏ పార్టీకైనా ఎన్నుముక. అటువంటి బీసీలని ఏ పార్టీ కూడా మరవకుండా ఉండాలంటే రేపొద్దున మరి 2 ఫిబ్రవరి ఈ నెల 11వ తారీఖు జరిగిపోయే బీసీ బహిరంగ సభకు వేలాది మంది, ఇది వేలలతో 30,000, 40,000, 50,000తో ఆగేలా కనబట్ల 1,00,000 మంది వరకు కూడా ఇంచుమించు మరి వస్తారనేది మా అంచనా. ఈ 11వ తారీఖున జరిగే బీసీ మహాసభకి అన్ని గ్రామాల నుంచి బీసీలు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఐక్యతగా చాటుతూ ఎక్కువ మంది ఈ బీసీ సభకు హాజరవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిడమర్రు గ్రామ జన సైనికుడు నీలి దుర్గాప్రసాద్ ఇటీవల ప్రమాదవశాత్తు మరణించడంతో ఆ కుటుంబాన్ని ఉంగుటూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బచ్చమట్ల ధర్మరాజు గురువారం పరామర్శించి 50,000 ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో నిడమర్రు మండలం జనసేన అధ్యక్షులు నిమ్మల దొరబాబు, కొట్టే సాయి, మీసాల హరిబాబు, కొట్టే శ్రీనివాసరావు, కన్నాజీ చిన్ని, చలంశెట్టి రమేష్, దేవిరెడ్డి సుబ్బారావు, సూరత్తుల అయ్యప్ప తదితరులు పచ్చమట్ల వెంట ఉన్నారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నాయకులు కోన శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా లయన్స్ జోన్ చైర్మన్ పేరిచర్ల మురళీకృష్ణరాజు, డైమండ్స్ క్లబ్ అధ్యక్షులు కొప్పిశెట్టి రమణయ్యలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పేరిచర్ల మాట్లాడుతూ డైమండ్స్ క్లబ్ సర్వీస్ చైర్పర్సన్గా కోనా సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కోనా హనుమాన్, గణేష్ వర్మ, భువన్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా స్థానిక ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం క్యాంపస్లో ఆర్టీసీ డ్రైవర్లను యూనివర్సిటీ వారు గురువారం సత్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్టీసీ డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుతామనే భరోసాను ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు కల్పిస్తుందన్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వారు గురువారాన్ని డ్రైవర్స్ డేగా కార్యక్రమాన్ని నిర్వహించి డ్రైవర్లను సత్కరించారు. ఏపీఎస్ఆర్టీసీకు డ్రైవర్లే రథచక్రాలు అంటూ యూనివర్సిటీ ప్రిన్సిపల్ టి అశోక్ వ్యాఖ్యానించారు. తమ విద్యార్థులకు సురక్షితంగా ప్రతిరోజు యూనివర్సిటీకి తీసుకొస్తున్న సందర్భంగా డ్రైవర్లు జి రాజాబాబు, ఎస్జే హుస్సేన్, వినయ్ కుమార్, వీరన్న, వైవిఎస్ గణేష్, పి శ్రీనివాస్లను యూనివర్సిటీ వారు సత్కరించారు. కాగా విద్యార్థులు తమను సురక్షితంగా తీసుకొస్తున్న డ్రైవర్లకు కృతజ్ఞతగా డ్రైవర్లు కూడా వారికి తిరిగి కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిగూడెం పట్టణ 5వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ కాకర్ల శ్రీనివాస్ తన మనవడు కాకర్ల కార్తికేయ జన్మదినోత్సవం పురస్కరించుకొని లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోంలో కేక్ కటింగ్, అల్పాహార విందు ఇచ్చారు. గురువారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో 19వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు, 28వ వార్డు ఇన్ఛార్జ్ వనపర్తి అర్జునరావు, కాకర్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎలా చూడండి, ఏమండి దగ్గరికి నుంచి చూడండి, ఏమండి లాక్డ్ ఆఫ్ లైఫ్లోని చిల్డ్రన్ ఈ పిల్లలు ఇక్కడ అనాథ పిల్లలు ఉండటం, వీరికి సుమారు 17 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కూడా ఎంతో చక్కగా వాళ్ళ సొంత పిల్లలా చూసుకుంటాం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ రోజున కాకర్ల శ్రీనివాస్ గారి మనవడైనటువంటి కార్తీక్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లలందరికీ కూడా ఈ చిల్డ్రన్స్కి ఒక పూట టిఫిన్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళ మయాన్ని ఒక కేక్ కట్ చేసుకుని ఈ పిల్లలు కూడా మనవాళ్ళే మనతో పాటు ఉండాలి, మంచి మానవత్వంతో చేసినటువంటి మన కాకర్ల శ్రీనివాస్ గారికి నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇలాంటి పుట్టినరోజులు ఎన్ని చేసుకున్నా, పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ ఇలాంటి పిల్లల మయాన్ని చేసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. మనకి ఎన్నో లక్షల కోట్లు ఉంటాయి, కానీ ఇలాంటి పుట్టినరోజులు వీరి మయాన్ని చేసుకోవటం వల్ల మనకున్న తృప్తి చాలా ఆనందంగా ఉంటుంది. మా ఫ్రెండ్ కాకర్ల శ్రీని గారి మనవడ పుట్టినరోజు సందర్భంగా మన 31వ వార్డులో అనాథ ఆశ్రమానికి వచ్చి ప్రతి ఒక్కరితోనే మేము పిల్లలందరితో కలిసి మా బాబు కాకర్ల కార్తికేయ పుట్టినరోజు వేడుకలు ఇక్కడ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. దీని అందరికీ దీవెనలు ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలి బాబుకి అని మేము సెలవు తీసుకున్నాం. మా మనవడైనటువంటి కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా చిల్డ్రన్స్కి మరి అనాథైన పిల్లలు మరి ఇలాంటి వాళ్ళు మనం స్ఫూర్తి తీసుకోవాలి. మనం కూడా ఇలాంటి పిల్లలకి
ఉపాధి కల్పించుకుంటాకి ఇలాగే టిఫిన్ అని లేకపోతే మనకు ఉన్న దాంట్లో కొద్దిగా తీసి మధ్యాహ్నం భోజనానికి కానీ మన ట్రస్ట్కి ఇలా ఇస్తే ఆ పుణ్యం మన పిల్లలకి కాస్తుంది. అది ప్రతి ఒక్కళ్ళు కూడా మానవత్వంతో ఇలాంటి పిల్లల్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మా మనవాడిని కార్తికేయని మరి ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి, ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని మనవాడు కార్తికేయని ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. యూపీఏ జనరల్ బాడీ సమావేశం గురువారం రెవరెండ్ జీజే జ్యోతి ఆనంద్ ఫెయిత్ చర్చ్ నందు జరిగింది. కె సామ్యోపాల్ అధ్యక్షతన సమావేశం జరగగా జి ఎలీషా, జీజే జ్యోతి ఆనంద్లు వాక్య సందేశం వర్తమానం అందించారు. రెవరెండ్ సిహెచ్ డేనియల్ కుమారుడు రమేష్ బాబును కమిటీలోకి తీసుకోవడానికి తీర్మానం జరిగింది. వచ్చిన వారందరికీ షుగర్, బీపీ పరీక్షలను ఉచితంగా చేయడానికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. యూనియన్ ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ తెన్నేటి లఖన్ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేసి ఈ కార్యక్రమంలో డీకన్ ఫాదర్ కె సామ్యూయల్ పాల్, యూపీఏ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం మండలం మరియు పెంటపాడు మండలం సంయుక్త జనరల్ బాడీ మీటింగ్లో ఈ ఉదయం 8 గంటల నుంచి కూడా యూనియన్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ లఖన్ తెన్నేటి గారు సారథ్యంలో చక్కని మెడికల్ క్యాంపు, ఫ్రీ మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పాస్టర్ గారులు, పాస్టర్ అమ్మగారులు, అదేవిధంగా ఇంకా కొన్ని సంఘాల నుంచి సంఘ సభ్యులు కూడా వచ్చి ఉచితంగా షుగర్ టెస్టు ఇవన్నీ కూడా మళ్ళా షుగర్ ఫాస్టింగ్ టెస్టులు, ర్యాండమ్ టెస్టులు చేయించుకున్నారు. అదేవిధంగా ఇంకా ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున సుమారు ఇక్కడ 150 వరకు పాస్టర్స్ ఈరోజు అటెండ్ అయ్యారు. కాబట్టి మరి ఇంకా మీ ప్రాంతాల్లో కూడా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎటువంటి గ్రామాలైనా సరే ఈ యొక్క ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టి ఉచితంగా మందులు ఇవ్వటం. భీమడోలు మండలం పూళ్ళ గ్రామంలో ఎన్సీఆర్సీ ఆధ్వర్యంలో మోటివేషన్ అండ్ మెడిటేషన్ ఉచిత తరగతులు ఈ నెల 2, 3, 4 తేదీలలో నిర్వహించనున్నట్లు ఎన్సీఆర్సీ డిస్ట్రిక్ట్ చైర్మన్ నాగమణికంఠ తెలిపారు. యువత, పెద్దలు, మహిళలు పాల్గొని ధ్యానాన్ని అలవర్చుకొని ప్రశాంత జీవితాన్ని గడుపుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఓలా స్పిరిచువల్ సొసైటీ మరియు నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ వారి ఆధ్వర్యంలో 5th, 2nd, 3rd, 4th ఈ 3 రోజుల్లో మెడిటేషన్ ప్లస్ మోటివేషన్ క్లాసెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నాడు మనం చూసుకుంటే సూసైడ్స్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. అందులో వచ్చేసి స్టూడెంట్స్ యొక్క సూసైడ్స్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. పేరెంట్స్ మందలించారనో, మార్క్స్ తక్కువ వచ్చినాయి అని చెప్పేసో, లేకపోతే ఫ్రెండ్స్ ఏదో అన్నారని చెప్పేసో వారి యొక్క ఉజ్వల భవిష్యత్తు, వారి జీవితం యొక్క విలువని పక్కన పెట్టి వారు ఇటువంటి పనులకి పాల్పడుతున్నారు. సో ఇటువంటివి మన గ్రామంలో కానీ మన చుట్టుపక్కల గ్రామంలో కానీ జరగకుండా ఉండేదానికి ఈ యొక్క క్లాసెస్ని స్టూడెంట్స్ కోసం స్పెషల్గా వెల్ ట్రైన్డ్ అయిన మాస్టర్స్ని తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క యువత కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి మనం ఏ విధంగా కాన్సన్ట్రేషన్ పవర్ పెంచుకోవచ్చు, ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది నిజం, ఏది అబద్ధం అనే దాని మీద మీరు మరింత అవగాహన పెంచుకునే విధంగా ఈ యొక్క క్లాసెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. మధ్యాహ్నం భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. గురువారం పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుంచే కూడా స్వామివారికి విశేషంగా పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ గులాబీ పూజ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా భక్తులందరూ గోత్రనామాలతోటి చేయడం జరిగింది. ప్రతి వారం కూడా సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమం కూడా మేము చేయడం జరుగుతుంది. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి మీ వంతు విరాళాలు ఇస్తే మరింత 10 మంది తృప్తిగా భోజనం చేయడానికి మీ వంతు మీరు సాయం చేసినట్లు అవుతుందని తెలియజేసుకుంటున్నాం.
పుట్టినరోజు కానీ లేదా ఉద్యోగం వచ్చినప్పుడు కానీ లేదా సంతానం కలిగినప్పుడు కానీ అనుకున్న పనులు అయినప్పుడు మా స్వామివారికి అన్న సమారాధనలో మీ వంతు విరాళాలు ఇస్తే ఇంకా లేని వాళ్ళు 10 మంది తృప్తిగా భోజనం చేసి ఆయా అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది కనుక మీరు అందరూ తగినటువంటిగా సాయం చేయవలసిందిగా కోరుతున్నాం. నల్లజర్ల పోతవరం పిహెచ్సి పరిధిలో గురువారం జరిగిన శానిటేషన్ కార్యక్రమాలను తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించి తగు సూచనలు కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు, ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య సహాయకులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతి వారం కూడా శుక్రవారం నాడు ప్రతి గృహం దగ్గర కూడా డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు మా వైద్య బృందాల చేత జరుగుతూ ఉన్నాయి. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో అక్కడ దోమలు పెరగడానికి ఆస్కారం ఎక్కువ ఉందో కాబట్టి ప్రతి గృహం వద్ద కూడా ఆ గృహస్థులు ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మీరు నీటి నిల్వ చేసే పాత్రలన్నీ కూడా ఆ రోజు క్లీన్ చేసుకోవటం ద్వారా లార్వా జనిత ప్రదేశాలు పెరగకుండా తద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధులు రాకుండా కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. కనుక మా వైద్య బృందాలు వచ్చినప్పుడు దీనికి వారికి సహకరించి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని, అలాగే ప్రాథమిక పరిస్థితి అనేది ఈ సమీపంలో సచివాలయ పరిధిలో మరి డెంగ్యూ మలేరియా నిర్ధారణ పరిస్థితులు జరుగుతున్నాయి. అవన్నీ కూడా మీరు సద్వినియోగపరచుకోండి. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ని కూడా మీరు సద్వినియోగపరుచుకుని మీకున్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేసీ ద్వారా సద్వినియోగపరుచుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని. గణపవరం మండలం కాసిపాడు హైస్కూల్లో రాష్ట్రీయ బాల స్వస్థ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు నామాలరాజు, ఉపాధ్యాయులు ఏఎన్ఎం శివకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.